హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా తిరుపతమ్మ తల్లి నెల పొంగళ్ళు మధ్యాహ్నం లేడీస్ అందరు కలిసి గుడంతా శుభ్రం చేసి బొట్లు పెట్టారు. గుడంతా అలంకరించి అమ్మవారిని కూడా ఇదిగోండి అమ్మవారు. ఇక్కడ వేషాలు కూడా వేశారండి. పార్వతీదేవి, శివుడు, గంగాదేవి. ఇలా ప్రతి సంవత్సరం కళ్యాణం తర్వాత అన్నదానం తర్వాత 16 రోజుల పండుగ తర్వాత నెల పొంగల్ అంటే 30 రోజులకి వచ్చే కళ్యాణం తర్వాత 30 రోజులకి చేస్తారండి. ఇలా ప్రతి సంవత్సరం బాగా చేస్తారు. అమ్మవారిని ఇలా అలంకరించి ఇంకా అందరూ గుడానికాలు ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి గంగాదేవికి నమస్కారం చేసుకుంటారు. అదిగోండి అమ్మవారి చేత నమస్కారం చేయించుకొని దాని తర్వాత ఊరంతా వెళ్తారు. అదిగోండి మల్లమ్మ ఆంటీ. ఆ ఆంటీ రోజంతా ఉపవాసం ఉండి దీక్ష చేసి అమ్మవారు వస్తారు. అమ్మవారు వచ్చి ఊరంతా నడుస్తారు. ఇలా ప్రతి సంవత్సరం గ్రాండ్గా చేస్తారండి మా ఊర్లో. మల్లమ్మ ఆంటీతో పాటు మాధవయ్యంకులు కూడా పొద్దున్నుంచి ఉపవాసం ఉండి దీక్ష చేస్తారండి. ఇక్కడ వాళ్ళిద్దరూ కలిసి 1 నుంచి 3 లోపు హోమగుండం తొక్కుతారు. ఇక్కడ హోమగుండం ప్రిపేర్ చేస్తున్నారు. ఇదిగోండి హోమగుండం చుట్టూ కర్పూరాలు అవన్నీ వెలిగిస్తున్నారు. ఇక్కడ మా తిరుపతమ్మ తల్లి మహిమల గల తల్లి అండి. ఏమి కోరిక కోరుకున్న తీర్చే తల్లి. ఇక్కడ లేడీస్ అనే కాదండి, జెంట్స్, కిడ్స్ అందరూ వస్తాము. నైట్కి 7కి స్టార్ట్ అయితే ఇక్కడికి ఊరంతా తిరిగి వచ్చేసరికి 12 అయింది లేదా 1 అయింది. అక్కడి నుంచి 3 వరకు హోమగుండ కార్యక్రమం జరుగుతుంది. తిరుపతమ్మ తల్లి వెంకటేశ్వర స్వామి వరాన పుట్టిందండి. తిరుపతమ్మ తల్లి పుట్టిన ఊరు పేరు గోపినేనిపాలెం అండి. వాళ్ళ తండ్రి పేరు గొల్లా శివరామయ్య, వాళ్ళ తల్లి పేరు రంగమాంబ. వాళ్ళకి డబ్బు చాలా ఉందండి, కానీ అంత డబ్బున్నా కానీ పిల్లలు లేరు. అందుకని వాళ్ళు చాలా దాన ధర్మాలు, అన్నదానాలు చేశారు. అలాగే చాలా గుళ్ళకి కూడా వెళ్ళారు. ఒకరోజు తిరుపతికి వెళ్తున్నప్పుడు వాళ్ళ బాధలు అన్నీ చెప్పుకున్నారు అక్కడ తిరుపతిలో. ఇంకా ఆ రోజు రాత్రి తిరుపతిలో ఒక మండపంలో పడుకున్నారండి. అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి కలలోకి వచ్చి త్వరలో మీకు కూతురు పుడతారు అని చెప్పారు. నా వరాన మీకు కూతురు పుడతారు ఒక వరం ఇచ్చారు. ఇంకా ఆయన తిరుపతమ్మ తల్లి వాళ్ళ నాన్నగారు, నాకు కనుక కూతురు పుడితే మీకు ఒక గజస్తంభం ఈ గుళ్ళో నిలబెడతాను అని ఆ వెంకటేశ్వర స్వామి చెప్పినట్టే కొన్ని నెలలకి తిరుపతమ్మ తల్లి పుట్టిందండి. తిరుపతయ్య దయతో పుట్టింది కాబట్టి తిరుపతమ్మ తల్లి అని పేరు పెట్టారు. కొంచెం పెద్దయినాక ఒక 10 years ఆ టైంలో వాళ్ళ మొక్కు తీర్చుకుంటానికి తిరుపతికి వెళ్తున్నారు. వెళ్ళేదారిని బయలుదేరారు. చెట్టు వేద పండితులు బాగా కనపడింది. తీసుకొని బయలుదేరారు.
వెళ్తుండగా ఒక చెట్టు కనపడింది. ఆ చెట్టు ఆయనకి ఎంతో నచ్చింది. పని వాళ్ళకి దాన్నే గద స్తంభానికి వాడాలని పని వాళ్ళు నరకమని వాళ్ళు నరుకుతానికి ఆ చెట్టు నరుకుతుంటే దాంట్లో శబ్దాలు వినపడుతున్నాయి, ఓంకారం శబ్దాలు. ఇంకా అలా వినపడుతున్నాయి. ఏంటయ్యా అంటే చూడండి ఆయన పండితుల్ని పిలిచి వాళ్ళు చూడండి అని చెప్తే ఏంటి వాళ్ళు అక్కడ పూజ చేసి లోపల ఉన్న మునిని బయటికి రప్పించారు. ఒక 12 ఏళ్ళ ముని నేను ఇక్కడే ఉండి జ్ఞానం చేసుకుంటున్నాను. నా ధ్యానంని భంగం చేశారు. అందుకని మీ కూతుర్ని శపిస్తున్నాను. మీ కూతురికి పుష్టి రోగం వచ్చుగాక అని శపించారండి ఆ ముని. అందుకని ఆ తిరుపతమ్మ తల్లి వాళ్ళ తండ్రి గారు, అయ్యా వద్దయ్యా, దయచేసి క్షమించండి, తెలియక చేశాము తప్పుని. మాకు లేక ఆ తిరుపతి హంసలో పుట్టిన తల్లండి, దయచేసి క్షమించండి అని వేడుకున్నారు. ఇంకా ముని జాలితో ఇంకా నేను శాపాన్ని వెనక్కి తీసుకోలేను, శాపాన్ని వెనక్కి కూడా తీసుకోలేనని మీ కూతురికి పుష్టిరోగం వ్యాధి వచ్చిన తర్వాత అమ్మవారు అవుతారని వరమిస్తారు. ఇంకా దాని తర్వాత వాళ్ళందరూ కలిసి తిరుపతి వెళ్ళి వాళ్ళ మొక్కు తీర్చుకొని ఇంక ఇంటికి వచ్చేస్తారు. దాని తర్వాత అలా కొన్ని ఏళ్ళు గడిచినాక తిరుపతమ్మ తల్లికి పెళ్లి చేయాలనుకుంటారు గోపయ్య స్వామితోటి. గోపయ్య స్వామి వారిది పెరుగంచిపోలు. గోపయ్య స్వామి వారి తల్లిదండ్రుల పేరు తాకాణి కృష్ణ అను వెంకమాంబ. ఇంకా వాళ్ళందరూ పెళ్లి నిశ్చయించుకున్నాక వేద పండితుల్ని పిలిచి మంచి రోజు ఎప్పుడుందో చూసి పెళ్ళి చేస్తారు ఘనంగా, వైభవంగా. ఆ ఊరు అంత ఆనందాలతో అంతా నిండిపోతుంది. ఇంకా తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామి వారింటికి వెళ్తున్నప్పుడు మధ్యలో ఆగుతారు విశ్రాంతి కోసం. అప్పుడు తిరుపతమ్మ తల్లి ఒక చెట్టు నీడన పడుకుంటుంది. అప్పుడు కొంచెం ఎండ పడుతుంది ఒక చోట నుంచి. అందుకని ఆ నాగశేషు ఉంటారు కదండి, ఆ దేవుడు వచ్చి తిరుపతమ్మ తల్లిని తలకాడ పడగ విప్పి, పెద్ద నాగశేషు పడగ విప్పి ఉంటుంది ఎండ తగలకుండా. ఇంకా అది వాళ్ళందరూ చూసి అయ్యా నాగయ్య వెళ్ళు అయ్యా అని వేడుకుంటే వెళ్ళిపోయారు. ఇంకప్పుడు ఆ తిరుపతమ్మ తల్లిని తీసుకొని గోపయ్య స్వామి వారి ఇంటికి వెళ్ళారు. తిరుపతమ్మ తల్లి వెంకటేశ్వర స్వామి భక్తురాలు కాబట్టి నిత్యం వెంకటేశ్వర స్వామి జపాన్ని పాటిస్తూ అలాగే పూజలు చేసుకుంటూ ఉండేది. ఇంకా తిరుపతమ్మ తల్లి వాళ్ళ అత్తగారికి రెండో కోడలు చంద్రమ్మ. ఆమె ఒకరోజు నీళ్లు తెస్తానికి వెళ్తే ఊరిలో ఒక అమ్మ చంద్రమ్మ, రోజు నువ్వేనా పని చేసేది, తిరుపతమ్మ తల్లి పని చేయదా అని అడిగింది. అన్న మాటలకి చంద్రమ్మకి కొంచెం కోపం వచ్చి వాళ్ళ అత్తగారి దగ్గరికి వెళ్ళి, అత్త మామ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఇలా నేను ఒక్కదాన్నే పనిచేస్తున్నాను, తిరుపతమ్మ తల్లి పద్దాకల పూజల్లో భక్తిలో మునిగుండిద్ది, ఏంటి నేను ఒక్కనే పని చేయాలా అని వాళ్ళని అడిగింది. ఇంకా అలా వాళ్ళ అత్త మామలకి కూడా కోపం తెప్పించింది. ఇంకా వాళ్ళ అత్త తిరుపతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి చూసింది, తను భక్తిలో మునిగి పూజ చేసుకుంటుంటే, ఏమే తిరుపతమ్మ తల్లి పద్దాకల పూజలు అయ్యేనా, ఇంటి పనులు చేయవా అని తిట్టి అంటులు తోమని పంపించేసింది. ఇంకా అంటులు తోమతో అయిపోయినాక కూడా బట్టలు ఉతుకు అయ్యి అని చాలా పనులు చెప్పి తిరుపతమ్మ తల్లిని బాధ పెట్టింది, చాలా కొట్టి తిట్టి. కానీ తిరుపతమ్మ తల్లిని ఎప్పుడూ వాళ్ళని అలా పట్టించుకునేది కాదు. చాలా మంచి మనస్తత్వం ఆ తల్లిది. ఇంకా ఆ తల్లి వాళ్ళు ఇప్పుడు కొట్టి తిట్టి బాధపడేది కదా, అప్పుడు ఆ బాధపడుతున్న టైంలో బయట కూర్చొని బాధపడుతున్నప్పుడు ఒక ఆమె ఉంది, ఆమె పేరు
పాపమ్మ. ఆ అమ్మ తిరుపతమ్మ తల్లిని భూదేవిగా అంటే అమ్మవారిగా చూసుకునేది. ఏమైనా కష్టాలు బాధలు వస్తే ఓదార్చేది. అలా తిరుపతమ్మ తల్లిని ఆమె ఒక్కటి బాగా చూసుకునేది. ఇంకా గోపయ్య స్వామి అప్పుడులో వాళ్ళ ఊరికి కరువు వచ్చిందంట. ఇంకా కరువు వచ్చింది. ఇంకా ఆవుల్ని తీసుకొని అడవికి వెళ్ళాలి ఆవులు మేపుతానికి అని చెప్పి ఊర్లో వాళ్ళందరూ కలిసి ఆవులు తీసుకొని అడవికి వెళ్దామని అనుకున్నారు. తర్వాత గోపయ్య స్వామి ఇంట్లో చెప్పారు, ఇలా కరువు వచ్చింది కదా, ఆవుల్ని మేపుతానికి అడవికి వెళ్తున్నాము అందరం కలిసి అని చెప్పి బయలుదేరారు ఆవుల్ని తీసుకొని. ఇంకా గోపయ్య స్వామి లేకపోవడంతో తిరుపతమ్మ తల్లి వాళ్ళ అత్తగారు చాలా ఇబ్బంది పెట్టేది. ఇలా కొట్టడం, అన్ని పనులు చేపించడం. పాపం తిరుపతమ్మ తల్లిని ఓదార్చేది ఆ పాపం ఒకటే. ఇంకా అలాంటప్పుడు మళ్ళీ ఆయన శాపం పెట్టారు కదా ముని, ఆ శాపం వచ్చింది. అంటే అమ్మవారికి పుష్టిరోగం వచ్చింది. పుష్టిరోగం అంటే చేతులు, అన్ని కాళ్ళు మొత్తం పుండ్లు వస్తాయి. అలా పుండ్లతో ఉన్నప్పుడు వాళ్ళ అత్త వాళ్ళందరూ చిరాకిచ్చుకునే వాళ్ళు, ఇలా దూరంగా ఉండు, ఇంట్లో ఉండబాకు, చిరాకిచ్చుకునే వాళ్ళు. అందుకని అమ్మవారు పశువుల షెడ్లో ఉండేవాళ్ళు. అప్పుడు పాపమ్మ చూసి, నా తల్లికి ఇంత కష్టం వచ్చింది, ఏమి చేయాలి అంటే అమ్మవారు, నాకు దూరంగా ఉండి పాపమ్మ, దగ్గరికి వచ్చినా నా గాలి సోకినా నీకు పుష్టిరోగం అంటే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పింది. కానీ నా తల్లికి సేవ చేసుకునే భాగ్యం దూరం చేయబాకు తల్లి అని పాపమ్మ చెప్పి తన్ని బాగా చూసుకునేది. ఒకరోజు ఇలా గోపయ్య స్వామి కలలో తిరుపతమ్మ తల్లికి ఇలా పుష్టిరోగం వచ్చినట్టు కల వచ్చింది. ఇంకా గోపయ్య స్వామి తిరుపతమ్మ తల్లిని చూడాలనిపించి ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి నిజమైంది. ఇంకా గోపయ్య స్వామి నిజమైంది కదా, గోపయ్య స్వామి బాధపడుతున్నాడు. అప్పుడు పశువుల కాపరి వచ్చి ఆవు నీకు ఇష్టమైన ఆవుని ఇలా పులి తినేసింది అని చెప్పారు. ఇంకా నాకు ఇష్టమైన ఆవుని ఇలా పులి తినేసిద్దా అని చెప్పి కోపంతో గోపయ్య స్వామి దాన్ని సంహరిస్తానికి వెళ్ళారు. అప్పుడే ఆ పులి గోపయ్య స్వామిని తినేసిద్ది. అది పశువుల కాపరి చూసి తిరుపతమ్మ తల్లికి చెప్తే తిరుపతమ్మ తల్లి కళ్ళు తిరిగి పడిపోయిద్ది. లెగిసేసరికి పుష్టిరోగం పోయిద్ది. మళ్ళీ కాంతివంతమైన కాంతులతో వెళ్ళి పాపమ్మ దగ్గరికి వెళ్ళి ఊరి పెద్ద దగ్గరికి వెళ్దాం పా అని చెప్పి వెళ్తారు ఇద్దరు కలిసి. ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళి సహగమనం చేస్తాను అని అంటే ఊరి పెద్ద ఒప్పుకోరు. ఇంకా అలా ఊరి పెద్ద ఇంట్లోకి వెళ్ళి అన్నం తింటుంటే అన్నంలో పురుగులు వచ్చేసినాయి. ఇది ఆ తిరుపతమ్మ తల్లి మహిమే అని చెప్పి తిరుపతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి సహగమనం చేస్తానికి ఒప్పుకున్నారు. తర్వాత తిరుపతమ్మ తల్లిని మేళతాళాలతో తీసుకువెళ్ళి నదిలో స్నానం చేపించి పసుపు కుంకాలతో మొత్తం అలంకరణ అన్నీ చేసి పుల్లల మీద అంటే పెద్ద పుల్లల్ని పరిచి దాని మీద కూర్చోబెట్టారు. ఇంకా తిరుపతమ్మ తల్లి, మీరెవరు బాధపడకండి, నేను మీతోనే ఉంటాను అని చెప్పి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తారు. అలాగే అందరికీ కృతజ్ఞతలు చెప్తారు. పాపమ్మకి నన్ను ఇలా బాగా చూసుకున్నందుకు కృతజ్ఞతలు చెప్పి ఇంకా దాని తర్వాత నేను సహగమనం అయ్యాక నా తాళిబొట్టు చీర కాలదు అని చెప్తారు. దాని తర్వాత సహగమనం అయిపోయిద్ది. చెప్పినట్టే తాళిబొట్టు చీర కాలదు. అలాగే పెద్ద పులి వచ్చి అక్కడే చుట్టూ తిరిగి ఇంకా పెద్ద పులికి ఒక గుడి కట్టిస్తారు. అలాగే తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామికి కూడా ఒక గుడి కట్టిస్తారు. ఇదండి తిరుపతమ్మ తల్లి వారి చరిత్ర. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ, గోవిందాయ నమో నమః.